క్రైస్తవ విశ్వాసంలో తర్బీదు పొందే వాళ్ళకి శ్రమలు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా చెప్పాలి నాకు? ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి. మీకు ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, దాంతో మీకు అర్థం అవుద్ది. నేను కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళా. నేను అర్థమైందా? కలెక్టర్ గారు నాకు మిత్రుడు. ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే కూర్చోపెట్టాడు. ఎరా బాబు ఎడ్వర్డ్ బాగున్నావా? ఎందుకంటే మీ ఇద్దరం ఫ్రెండ్స్ కదా, బాగున్నావా అని అంటే కూర్చున్నాం. మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈలోగా పనుని పిలిచి అరే 2 కప్పులు టీ పట్టరా అని అన్నాడు. అర్థమైందా? నాకో టీ ఆయనకో టీ, మేమిద్దరం టీ తాగేసాం. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇద్దరిని కలిసా. ఎవరెవరినంటే కలెక్టర్ గారిని కలిసా, రెండోది టీ ఇచ్చేవాడిని కలిసా. ఇద్దరు కూడా కలెక్టర్ ఆఫీస్లో పనిచేసేవాళ్లే. అర్థమైందా? ఒక ఆయనేమో నా మిత్రుడు కలెక్టరు, ఇంకోడు ఆడెవడో టీ అందించేవాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, వీడు నా మిత్రుడు కలెక్టర్ ఎందుకు అయ్యాడు, ఆడి టీ అందించేవాడుగా ఎందుకున్నాడు చెప్పండి? ఈడు ఎందుకు కలెక్టర్ అయ్యాడంటే ఈడు బాగా పరీక్షలు రాసి పైకి వెళ్ళాడు, అందుకే వాడు కలెక్టర్ అయ్యాడు. ఆడి టీ అందించేవాడు ఎందుకయ్యాడు? ఆడి పరీక్షలు రాయలేదు, లేకపోతే ఫెయిల్ అయ్యాడు, అందుకనే టీ అందించేవాడు అయ్యాడు. అవునా కదా? మనము ఆత్మీయ జీవితంలో కలెక్టర్లు అవ్వాలంటే, ఆత్మీయ జీవితంలో ఆఫీసర్లు అవ్వాలంటే పరీక్షలు రాయాలా లేదా? అవునా? పరీక్షలు అంటే ఏంటి? శ్రమలా కాదా? పరీక్షలు అంటే ఏంటి? శోధనలా కాదా? ఎవరికైతే ఎక్కువ శోధనలు వస్తాయో, ఎవరికైతే ఎక్కువ శ్రమలు వస్తాయో, ఎవరైతే ఎక్కువ శోధనలో జయిస్తారో వాళ్ళు విశ్వాసంలో ఎక్కడికి వెళ్తారు? పై మెట్టుకి వెళ్తారు, పై స్థాయికి వెళ్తారు.